ఫ్రెండ్స్, ఈరోజు పందెం కోడి మాంసం వండుతున్నాం. ఇందులో అల్లం పేస్ట్ అండ్ పసుపు, కారం, సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోవాలి. ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎందుకంటే పీస్కి మొత్తం ఇది మసాలా మొత్తం పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా పట్టించి ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకోవాలి. వేసుకొని అవి బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలి. మేమైతే 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం, ఎందుకంటే ఆనియన్స్ పెద్దవి కాబట్టి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ షేడ్లోకి వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ని మగ్గపెడదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆ చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అది మగ్గిన తర్వాత అప్పుడు మనం మసాలా పౌడర్స్ అవి వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని అవి కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత ఫ్రెండ్స్ మసాలా పొడి అవి వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా అవి వేసుకోవాలి ఫ్రెండ్స్. అది కొంచెం దగ్గరికి గ్రేవీ మొత్తం దగ్గరికి సూప్ కింద అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? హాఫ్ కేజీ చికెన్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక 2.5 వాటర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత సూప్ కింద అవుతుంది కదా, అందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 2